గతంలో మనం చూసుకుంటే పల్నాడు ఏరియాస్ పల్నాడు జిల్లా అంటేనే వణికిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. పడుకోబెట్టి కుతికలు కోశారు. ఉమ్, పడుకోబెట్టి ఉమ్, ఒక బీసీ నాయకుడిని పడుకోబెట్టి బజాట్లో ఉమ్, సంక్రాంతి భోగి పండగ రోజు పడుకోబెట్టి కుతికలు కోశారు. ఉమ్, ఇంక ఈ దుర్మార్గాలు ఇంక ఇవన్నీ చెప్పుకోవాలంటే ఇవన్నీ ఇప్పుడు అవి తలుచుకుంటేనే మనకు ఒక బాధ అనిపిస్తుంది. అంటే ఈ విధమైనటువంటి దుర్మార్గాలు ఆ దౌర్జన్యాల నుంచి బయటకు వచ్చామని ఒక స్వేచ్ఛ. ఇప్పుడు ఎవరో ఒక సాహసంగా జనం చెప్తుంటారు ఏంది పార్టీ ఇది వైసీపీ ఏంది మరీ 11 సీట్లకు పరిమితం అయింది. ఎందుకైందంటే చంద్రబాబు నాయుడు గెలవపోవటం, ఆయన ముఖ్యమంత్రి అయినా కాకపోయినా ఆయనకు వచ్చిన నష్టం ఏం లేదులే, కానీ ఆయన చేయాల్సిన పదవులు అన్నీ చేశారు. ఆయన ఒక విజన్ ఉన్న లీడరు. ఆయన దీర్ఘకాలికంగా ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ముఖ్యమంత్రి అతనే. అయితే ఈ తెలుగుదేశం అనేది రాకుండా లేదు మళ్ళీ జగన్ లాంటి వాడు అని వస్తే ప్రజలు బతికే పరిస్థితి లేదు. మాలాంటోడు పూర్తిగా అసలు గ్రామాలు వదిలిపెట్టిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవడికోడు భయపడి ఆ విధంగా చేశారు.